హలో అందరికీ పూర్ణం బూరెలకి పూర్ణం మీకు కూడా ఇలా లూజ్గా అవుతుందా? సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను ఒక టిప్ చెప్పాను, స్కిప్ చేయకుండా చూడండి. సో నేను శివరాత్రికి పూర్ణం బూరెలు చేశాను అనమాట. ఇది నా సెకండ్ టైమే చేయడం, కానీ నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అని తిన్న వాళ్ళు కూడా చెప్పారు, నేనే కాదు. సో ఫస్ట్ శనగపప్పు 1 గ్లాస్కి 1:1 అండి. అంటే మేము నార్మల్గా తింటాము స్వీట్, మేము ఎక్కువ తినం, తక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాసు బెల్లంతో చేస్తాను. ఫస్ట్ అది 3-4 విజిల్స్ నేను, అండ్ కొంతమంది మిక్సీ పట్టి చేస్తాను, నేను మిక్సీతో చేయను. పప్పునే మెత్తగా ఉడకబెట్టేస్తాను, మళ్ళీ మిక్సీ పెడితే అది నాకు లూజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో బెల్లం కూడా మనం కట్ చేసుకొని పౌడర్ బెల్లం వాడతారు కొంతమంది. పౌడర్ బెల్లం వద్దండి, ఇలాంటి బెల్లమే బాగుంటుంది పూర్ణం బూరెలకి. అండ్ భక్ష్యాలకు కూడా ఇలాంటి బెల్లమే బాగుంటుంది, పౌడర్ అసలు వాడకుండా. అది ఇంకా చాలా టైం పట్టుద్ది అది టైట్ అవ్వడానికి. సో కట్ చేసుకున్నాక పప్పు ఫస్ట్ అందులో వేసేసి వాటర్ తీసేసి సో ఇలా లూజ్గా ఉంటుంది, భయపడకండి. నేను టిప్ చెప్తా అన్నా కదా. సో కొంచెం దాంతోనే స్మాష్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, మిక్స్ చేయాల్సిన అవసరమే లేదు. సో 1:1 అన్నాను కదా, 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం వేసుకోండి. నార్మల్ స్వీట్ తినేవాళ్ళు, ఎక్కువ తినంటే ఇంకో ½ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. సో వేసుకున్నాక ఇప్పుడు కొంచెం దాన్ని స్మాషర్తోనే స్మాష్ చేసేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు చాలా లూజ్ అవుతుంది. సో ఇలా చూసి చాలామంది భయపడతారు. ఏంటి అంటే మీరు అలాగే స్టవ్ పైన లో ఫ్లేమ్లో వదిలేసేయండి. దాన్ని వదిలేస్తే అది ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది. ఆ బెల్లంలో వచ్చే వాటర్ అంతా అది వెళ్ళిపోయి గట్టిగా అయిపోతుంది. సో ఇలా ఉంది. ఇంకాసేపు పెట్టండి, అండ్ ఫ్యాన్ కింద పెట్టడం వల్ల అది వెంటనే గట్టిగా అయిపోతుంది. అండ్ దోశలో కొంతమంది ఉప్పు వేస్తాను. అది స్వీట్లో ఏ స్వీట్లో అయినా కొంచెం అంతా మనం సాల్ట్ వేస్తే అది బాగుంటుంది టేస్ట్. అది కేక్లో అయినా ఎందులో అయినా మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కదా. సో ఇందులో కూడా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ ఇది పిండి చాలా టైట్గా చేయకండి, టైట్గా చేయడం వల్ల పైన లేయర్ అనేది మెత్తగా అవుతుంది. సో కొంచెం పల్చగా ఉంటే ఏంటి అంటే అది క్రిస్పీగా వస్తుంది. లేయర్ పల్చగా పట్టి దానికి చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రై చేసినప్పుడు. కొంతమంది చాలా గట్టిగా చేస్తారు, గట్టిగా చేయొద్దు అస్సలు పూర్ణం బూరెలకి. సో మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి. పూర్ణం చూడండి ఎంత టైట్గా అయింది, ఎంత లూజ్గా ఉండే, చూడండి ఎంత టైట్గా అయిందో. లో ఫ్లేమ్లో దాన్ని వదిలేసి చల్లారనివ్వండి. మొత్తం మనకి చేతితో పట్టుకుంటే మనకు కాలదు అని అనిపించేంతవరకు అలా చల్లగా అవ్వనివ్వండి ఫ్యాన్ కింద పెట్టేసి. సో చల్లగా అయిపోయాక దాన్ని ఇంకా ఆయిల్ పెట్టేసుకోండి పక్కన. ఆయిల్ కూడా వేడైందా లేదా అని ఫస్ట్ కొంచెం పిండి అందులో వేసి చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాకనే స్టార్ట్ చేయండి. నార్మల్ హీట్లో చేస్తే ఏంటి అంటే మొత్తం ఆయిల్ అనేది దానికి పట్టేసుకుంటుంది. ఇది ఏ ఆయిల్ ఫుడ్కైనా అంతే, ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. ఆయిల్ చల్లగా ఉంటే బోండా అయినా పూరి అయినా దానికంతా ఆయిల్ పట్టేస్తుంది. సో ఒక్కొక్కటిగా అలా వేసుకోండి. మీకు సైడ్కి లేదు అనిపిస్తే పైనుంచి అలా కోటింగ్ వేస్తూ ఉండండి. చూడండి చాలా బాగా అయింది ఆయిల్. ఇలా వేసేసుకొని ఫ్రై, అండ్ వెంటనే తిప్పేయొద్దు, ఏదైనా కూడా వెంటనే తిప్పొద్దు. వెంటనే తిప్పేయడం వల్ల కోటింగ్ అనేది ఆయిల్లోనే కలిసిపోతుంది. దాన్ని కొంచెం సేపు ఫ్రై అయ్యాక అప్పుడు దాన్ని ఉల్టా చేసుకోండి. అప్పుడే దానికి అనేది మొత్తం లేయర్ అనేది దానికి స్టిక్ అవుతుంది, లేదంటే మొత్తం పిండి అంతా ఆయిల్లో కలిసిపోయి గలీజ్ అయిపోతుంది. అండ్ పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది మొత్తము. పూర్ణం మీకు బయటకు వస్తుందని తెలవడానికి ఏంటి అంటే ఆ ఆయిల్ అనేది చాలా బురుగుగా అవుతుంది. అలా అవుతుంది అంటే మీకు పూర్ణం అనేది లీక్ అవుతుందని అర్థము. ఇది కూడా ఒక టిప్ మీకు. చూడండి ఎంత బాగా, అసలు కొంచెం కూడా బయటకు రాలేదు పూర్ణం అనేది. ఇలా కాసేపు ఫ్రై చేయడం వల్ల బయటకు రాదు. ఇలా ఆయిల్ పైన పోస్తూ ఉండండి. అండ్ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దండి పూర్ణాలు, ఎందుకంటే ఆ బెల్లం అనేది ఎక్కువసేపు ఫ్రై అయ్యి అది బంకగా అవుతుంది. సో కాసేపు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. అంతే, అయిపోయింది టేస్టీ పూర్ణం బూరెలు. చాలా ఈజీ అండి ఈ రెసిపీ. అండ్ దోశ బ్యాటర్ ఏంటి అంటే ఆ దోశకి పోసుకున్నట్టే పోసుకోవచ్చు, కాకపోతే మనకి కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి, చాలా టైట్ అక్కర్లేదు. అంతే, టేస్టీ పూర్ణం బూరెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.